హాయ్ అండి. టిఫిన్స్‌లోకి ఎప్పుడు చట్నీసే కదా ప్రాబ్లమ్. అలా కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎండుమిరపకాయలతో అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగాలండి. ఇప్పుడు ఇందులో స్పైసీకి తగ్గ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనం పక్కన నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. అలాగే బెల్లం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. స్పైసీ అల్లం పచ్చడి అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.